ఫ్రెండ్స్, మా ఊర్లో దేవర ఉందన్నమాట, ఊరు దేవర. కాబట్టి మేము కూడా ఆ ఫంక్షన్ చేస్తున్నాము. దానికోసం అమ్మ వాళ్ళు కొత్త బట్టలు తీసుకోమంటే తీసుకొచ్చుకున్నామన్నమాట. నాదైతే శారీ, ఇది ఆరెంజ్ కలర్ అండి, అదైతే శారీ కాదు, అలాంటిది అనమాట, ఆ కలరే. కాబట్టి అది బ్లౌజ్ స్టిచ్చింగ్కి ఇచ్చానమాట. ఆరెంజ్ కలర్ శారీ వచ్చేసి మా అబ్బాయికి షర్ట్ అండి. చూడండి, అబ్బాయికి షర్ట్, ప్యాంటు. అదేవిధంగా మా అమ్మాయికి అయితే 2 డ్రెస్సులు తీసుకున్నామండి. ఎందుకంటే ఆ అమ్మాయికి పార్టీ వేర్ తక్కువ ఉన్నాయండి ఫంక్షన్కి ఏదైనా. కాబట్టి చూడండి, ఇది ఒకటి చూడిదార్ అనమాట. ఇది ఇంకొకటి వచ్చేసి లాంగ్ ఫ్రాక్ తీసుకున్నాము. ఇదండి లాంగ్ ఫ్రాకు. నాకైతే ఈ కలర్ ఏదో నచ్చి తీసుకున్నాను, బాగుంది అని. కాబట్టి ఇది లాంగ్ ఫ్రాకు. చూడండి, మొత్తం ఈ విధంగా ఉందన్నమాట లాంగ్ ఫ్రాకు. ఎలా ఉందో కూడా నాకు చెప్పండి, ఎందుకంటే నాకు మా అమ్మాయికి హైట్ తక్కువ ఉంది కాబట్టి ఏమన్నా హైట్ లెంత్ ఎక్కువ ఉంటుందేమో అనుకుంటున్నాను. ఇదే అనమాట మా అమ్మాయికి. అదేవిధంగా మా ఆయన కూడా చూడండి షర్టు ప్యాంటు తెచ్చుకున్నాడు అనమాట. ఇది షర్ట్ మా ఆయనది. తర్వాత వచ్చేసి ఇది ప్యాంట్ అనమాట, ఇది బ్రౌన్ కలరు. అదేవిధంగా మేము ఒకే రోజు సరుకులు అంటే ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఎట్లా గుర్తొస్తే అలా గుర్తొచ్చిన తెచ్చుతున్నాం అనమాట. కాబట్టి నిన్న డోన్కి పోయింటే బట్టలన్నీ తీసుకొచ్చాం. ఈరోజు వెల్దుర్తికి పోయింటే స్టిచ్చింగ్కి, బ్లౌజ్ ఇచ్చేకి, బిర్యానీ మసాలాలు, అదేవిధంగా చూడండి టిఫిన్కి ఏమన్నా ఉప్మా రవ్వ, ఈ విధంగా కొన్ని సరుకులు తెచ్చామన్నమాట. ఎందుకంటే గుర్తు రావు కదా అన్నీ ఒకేసారి. గుర్తొచ్చినవి అయితే తెస్తున్నాం అనమాట. వెల్లుల్లి, దీంట్లో ఇంకా కొబ్బరి, ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. కాఫీ పొడి ఇలాంటివన్నీ కూడా దీంట్లో ఉన్నాయి. సోప్స్ పక్కకు తీసి పెట్టేశాను. అదేవిధంగా మెయిన్గా మాకు కావాల్సింది బాణం కోసమని కుండలు కావాలన్నమాట. చూడండి, కుండలు కూడా తీసుకున్నాను. ఎందుకంటే ఇది పెద్ద కుండ తీసుకున్నామంటే వద్దు, ఇది చిన్న సైజు చాలు అని చెప్పేసి అన్నారనమాట మా అక్క వాళ్ళు. కాబట్టి అయితే ఈ విధంగా ఒక కుండ తీసుకున్నాము. అదేవిధంగా ఇది వచ్చేసి ముంత అనమాట. దీని మీదకి వచ్చేసి ఇది ప్లేటు దీన్ని ఏమంటారు, ప్లేట్ అని అన్నాను నేను. దీన్ని ఏమో అన్నారు మా అక్క వాళ్ళు, నాకైతే గుర్తుకు లేదు. మట్టిది కాబట్టి ఏదో పేరు అన్నారనమాట. కాబట్టి ఈ కుండ మీదకి ఆ ప్లేటు, ఇది ముంత, ఇవి 3 అయితే తీసుకున్నాను. ఇంకొకటి వేరేది మా సైడ్ అయితే దీని మీదకి మనం పప్పు చేసుకుంటాం కదా, అలాంటి కుండ పెడతారు. కానీ ఇక్కడ అలాంటి పద్ధతి లేదంట. కాబట్టి ఇవి 3 తీసుకున్నాను అనమాట. ఫైనల్గా అయితే మేమైతే ఈ విధంగా గుర్తొచ్చినట్లయితే ఇంట్లోకి కావాల్సిన వస్తువులు దేవరికి తెస్తున్నామన్నమాట. కాబట్టి మా పిల్లలకి మేము తెచ్చిన డ్రెస్సులు ఏ విధంగా ఉన్నాయో నాకైతే కామెంట్ చేయండి. అదేవిధంగా నిజంగా ఈ టెన్షన్లో ఏమైనా మర్చిపోతామేమో, ఏవైనా వస్తువులు అనేది చాలా భయం వేస్తుంది. కాబట్టి ఏవి మర్చిపోకుండా తెచ్చుకోవాలని మాత్రం చాలా ఆలోచిస్తూనే ఉన్నామన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఫైనల్గా మా దేవర సరుకులు స్టార్ట్ అయినాయి అన్నమాట. అన్నీ కాదు, ఇంకా స్టార్ట్ అయినాయి అన్నమాట. బాయ్ ఫ్రెండ్స్.